ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బోలో యేసు మహారాజుకి, యుగుల రాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి. ఇక్కడితో క్రిస్మస్ అనేది అయిపోయింది. రేపు నుంచి మళ్ళీ యథావిధిగా మళ్ళీ సంవత్సరానికి కానీ మళ్ళీ క్రిస్మస్ పాటలు పాడుతాం. ఏదేమైనప్పటికీ ఈరోజు మొట్టమొదటిగా మన దైవ కృపా ప్రార్థన మందిరం విశ్వాస బైబిల్ మిషన్ వీరమ్మగుట్ట వాస్తులందరికీ మొదటిగా ఒక సేవకుల కుటుంబం తరపున మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అంటే నాకు ఎవరు చెప్పరు. చాలా సంతోషం. మీకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, మాకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. చాలా సంతోషం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి ఉద్భవించారు. మనందరికీ తెలుసు ఆయన యుగ పురుషుడు. యుగ పురుషుడు అంటే ఏమండి, శతాబ్దానికి మధ్యవర్తి అని బైబిల్ చెబుతుంది. అంటే ఎవరి గురించి అయినా చెప్పాలనుకోండి, క్రీస్తు శతాబ్దము, క్రీస్తు పూర్వము అంటే రెండు భాగాలైన యేసు పుట్టిన తర్వాత ఎవరి గురించి అయినా చెప్పాలంటే క్రీస్తుకు ముందైనా చెప్పాలి, క్రీస్తు తర్వాత అయినా చెప్పాలి. యేసై పుట్టిన తర్వాత క్యాలెండర్ పుట్టింది కాబట్టి ఆ రోజు నుంచి లెక్కలు వేయడం. చాలా మంది ఏమనుకుంటారంటే తెలియక యేసుక్రీస్తు మొన్నేగా పుట్టాడు, 2024 సంవత్సరాల క్రితమేగా పుట్టాడు అంటారు. కాదండి, ఆయన ప్రపంచం పుట్టక ముందే పుట్టాడు. కానీ పాప పరిహారార్థమై ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితము వచ్చాడు. ఈ విషయాన్ని గమనించండి. అయితే మనమందరం ఈరోజు ఒక కార్యక్రమానికి వచ్చాం. దాని పేరే క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అనగా దేవుడు లేదా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. క్రిస్మస్ లో మనం ఏముండాలి? పప్పలు కాదు, కేకులు కాదు, కొత్త బట్టలు కాదు. ముఖ్యంగా నోటి నిండా దేవుని స్తుతిస్తూ మనసారా దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఒకసారి రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఇక మాటి మాటికి ప్రభువుని స్తుతిస్తూ ఆయన గూర్చిన విషయాలు తెలుసుకుంటూ ఆయన గూర్చిన అనుభవాలు ఏమండి, మరియమ్మ యోసేపులు కానీ, జకరియా ఎలిజబెత్తులు కానీ, జ్ఞానుల గురించి కానీ, లేదా గొర్రెల కాపరుల గురించి కానీ, దూతల గురించి కానీ, పరిశుద్ధాత్మ గురించి కానీ, ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాల గురించి కానీ, సుమ్యోను గురించి కానీ, అన్నా గురించి కానీ ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ గురించి చెప్పుకుంటాం. అయితే ఈరోజు నేను మరి ఒకవేళ చెప్పినా వినే మొహాలు మీ ఇలా కనబట్లా. ఎందుకంటే బాబు ఈరోజు క్రిస్మస్ కొంచెం వేడివేడిగా వండుకున్నాం, మమ్మల్ని వదిలేస్తే వెళ్ళి తింటాము అనేలాగా, లేదా ఇప్పుడు పండగయ్యా ఎంతసేపు చెప్తావయ్యా అని అంటారేమో. చాలా క్లుప్తంగా అసలు క్రిస్మస్ ఎందుకంటే మత్తయి సువార్త 2:10-11 వచనంలోనంట, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, గోళములను కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఎవరి గురించి రాయబడింది అంటే జ్ఞానుల గురించి రాయబడింది. వీరు ఖగోళ శాస్త్రం వారు. ఎంతమంది జ్ఞానులు రాయబడలా, కానీ బైబిల్ పండితులు ఏమంటారంటే ముగ్గురు కానుకలు తెచ్చారు కాబట్టి ముగ్గురై ఉంటారు అని అంటున్నారు. ఇంకొంతమంది లేదు లేదు మన భారతదేశం నుంచి కూడా ఒకటి వెళ్దాం అనుకున్నాడు, మరి అది భార్య వల్ల ఇబ్బంది వచ్చిందో, లేదంటే ఇంట్లో సమస్యలు ఆయన వెళ్ళలేకపోయారు అంటారు. ఏది ఏమైనప్పటికీ ఎంతమంది జ్ఞానులు ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి ఆరాధించారు. ఎప్పుడు అంటే యేసు పుట్టిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత, యేసు పుట్టి 2 సంవత్సరాల తర్వాత కొన్ని మైలు దూరం వాళ్ళు నడిచారు. వాళ్ళ నడిపింపు ఎలా ఉందో తెలుసా? అర్ధరాత్రి నడిచారండి. ఎందుకని? నక్షత్రం పగల కనబడదు గనక పగలంతా పడుకొని రాత్రులు ప్రయాణం చేసి 2 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు పశువుల పాకలో నుంచి ఇంటికి వచ్చేసిన ఆ యొక్క ఇంటిలోనికి, అనగా మరియ యేసేపులు బిడ్డతో ఉన్న ఆ ఇంటిలోనికి వచ్చి ఆ బిడ్డను చూచి కొన్ని పనులు చేశారంట. ఆరాధన అంటే ఒకటి సాగిలి పడుట. చెప్పండి ఏంటండి? ఇప్పుడు మనకు అలవాటు లేదు, కానీ ఒకవేళ మనం అన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి చాలా మంది సాగిలి పడడం అంటే మీ భాషలో సాష్టాంగ నమస్కారం అంటారు.
గుర్తుందా అసలు? అదే పడుకొని బోర్లా పడుకొని దేవునికి దండం పెట్టేవాళ్ళు. పొర్లు దండాలు అని కూడా పిలిచేవారు మన హైందవ భాష. పొర్లు దండాలండి, పొర్లు దండాలు వేయాలి అని. పొర్లు దండం అనగానే దేవుని వాక్యం లేదా మన చెప్తున్న మాట ఏంటంటే 9 అంగాలు నేలను తాకడం అన్నమాట. ఇవి ఈ దేహము నీకు సమర్పణ అని చెప్పడము ఆ దండంలో ఉన్న ఆ యొక్క విశేషం అన్నమాట. మరి ఈరోజు దేవునికి నువ్వేం సమర్పిస్తున్నావు ఒకసారి ఆలోచన చేయండి. దేవుణ్ణి ఆరాధించినప్పుడు అంట నిన్ను నువ్వే సమర్పణ చేసుకోవాలంట. అంటే నమ్మి బాప్తిసం పొంది ఈ దేహం నీదయ్యా అని. అంటే పొర్లు దండం వచ్చినప్పుడు చేతులు మొదటగా, తర్వాత నుదురు, ముక్కు, పెదాలు, గెడ్డము, ఛాతి, రొమ్ము, అలాగే పొత్తు కడుపు, అలాగే అంగము, కాళ్ళు, వేళ్ళు ఇవన్నీ కూడా నేలను తాకుతూ సంపూర్ణ సమర్పణని చూపిస్తున్నాయి అన్నమాట. మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనమే అయ్యా ఈ ఒక్కరోజుకి నీ వాడిని, రేపొద్దు నా వాడిని అనేటట్లుగా కాకుండా ఈ రోజు నుంచి నేను నీ వాడిని అని చెప్పుకునేటట్లుగా మనం అందరం కూడా దేవుని ఎదుట ఏం చేయాలంట? సాగిల పడాలని బైబిల్ చెప్తుంది. అంటే సమర్పించుకోవాలి. ఇక రెండవది ఆయనను పూజించాలి. ఆయనను పూజించడం, ఇవన్నీ పదాలు మీకు అనుకోవచ్చు ఇవన్నీ ఏదో మా హిందూ భాషలో ఉందని. రాసిన వాళ్ళు హిందువులు అన్నమాట. అంటే ఇది ఆదిమ హెబ్రీ భాషలో రాస్తే రైట్ పూజించడము అనగనగా మన స్తోమతను చూపిస్తుంది. ఏంటి ఆ స్తోమత అంటే, నేను చిన్నప్పుడు మా అమ్మ పూజ చేసుకోవడానికి వెళ్ళరా అన్నప్పుడు, మరి మీ దగ్గర ఉందో లేదో ఒక స్టీల్ బొట్టు ఉండేది, అందులో కొబ్బరికాయ ఏమండి మేము బాగా అలవాటు అనమాట. అగరత్తులు, 2 కర్పూర బిళ్ళలు, పువ్వులు దండ, కుదిరితే ఏమండి నూనెలు పట్టుకెళ్ళేవాడిని కాదులే, మీరు ఒకరు పట్టుకెళ్ళి ఉంటారేమో. అలాగా పూజ చేసేవాళ్ళం. ఈరోజు మనమే పూజ అయిపోవాలి. మన నోటుతో దేవుడిని స్తుతించాలి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మన చేతితో మనం ఏం చెయ్యాలి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అంటే ఇవ్వడమే. చెప్పండి, ఏంటంటే ఇవ్వడమే క్రిస్మస్. ఈ క్రిస్మస్లో నీకున్న స్తోమతను బట్టి నువ్వేమి ఇవ్వగలవు? 10 మందికి భోజనం పెట్టగలవా? ఒకరికి బట్టలు పెట్టగలవా? ఏంటి ఒకరు లేని వాడిని ఆదుకోగలవా? మనం ఏం చేయగలం అన్నది చేయాలి. నిన్నటి కాలం ముందు నేను వెంకటేష్ గారు కైకలూరు వెళ్ళాం. అన్నితో దేవుడు మాట్లాడాడంట. 2 వృద్ధులకి బియ్యం కట్ల చిన్నది ఒక 5 కేజీలు కట్టేయమని దేవుడు చెప్పాడంట. నాకు చాలా సంతోషం అనిపించింది. నిజమే, క్రిస్మస్ అంటే ఇవ్వడమే. మనం ఏమి ఇవ్వగలం? దేవుడు మహాకృప అంటే ఇది ఏదో గొప్పతనం అని నేను చెప్పను, కానీ ప్రతి సంవత్సరం క్రిస్మస్ అయిన తర్వాత ఏదైనా ఒక అనాథాశ్రయానికి నా తరపు నేను ఎప్పుడో ఒక 1000 రూపాయలు ఇస్తూ ఉంటాను. నా తర్వాత దాన్ని ఒక్కోసారి మన రత్నకుమారి గారు కూడా నాతో పాటు ఒక్కోసారి కలిసి ఇస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తుంటే, నేను ఇవ్వమని నేను మిమ్మల్ని ప్రోత్సహించట్లేదు, కానీ మీ హయాములో మీ లొకాలిటీలో ఎవరైనా పేదవారు ఉంటే వారిని గుర్తించండి. వాళ్ళకి ఒక చీరో నారో, ఏమంటే ఒక పూట అన్నమో, 1 కేజీ బియ్యమో, మీరు ఏవైతే చేయగలరో. క్రిస్మస్కి దేవునికి మనం ఏ దానం ఇవ్వగలం? కాబట్టి నీకున్న దానితో ప్రభువుని స్తుతించాలి. నీకున్న దానితో దేవుణ్ణి గణపరచాలి. పేద విధవరాలు సారేపద్ద దగ్గరికి వచ్చిన ఆ దైవజుడు అంటాడు, నీ దగ్గర ఏముంది? అయ్యా నా దగ్గర కొంచెం పిండి నూనె, అదే ఇవ్వు. అయ్యా నాకు సాలదయ్యా, నువ్వు ముందు ఇవ్వు, తర్వాత దేవుడు కార్యించి చూడు అనగానే ఇచ్చిందంట. ఏం జరిగింది? 3.5 సంవత్సరాలు ఏమండి తొట్టులో పిండి తగ్గలేదు, బుడ్డులో నూనె అవ్వలేదు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులకి, బంధువులందరికీ పెట్టిందంట. వాళ్ళ కరువు కాలం తీరిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనంటాను 12 నెలలు సంవత్సరం అంతా కష్టపడ్డావు, ఒక పేదవాడికి చీర పెడితే మన సొమ్మేమి పోదుగా. ఒకరికి అన్నం పెట్టినా, ఒకరికి చీర పెట్టినా. అందుకనే మీరు ఎప్పుడూ ఒక ఆలోచన కలిగి ఉండండి. క్రిస్మస్ వచ్చినప్పుడు ఒక్కొక్కరిని ఏదైనా బట్ట కానీ, ముద్ద కానీ, ఇంకేమైనా కలిగింది కానీ మీరు చేయడానికి ముందుకు రండి. మీకు మీరే మా దాకా రావక్కర్లా, మీరు అయ్యగారితో ఏం అక్కర్లా. మీ యొక్క వీధిలో ఎవరినైనా పిలిచి ఒక పూట భోజనమో, ఒక బట్టో, లేదా ఒక పేదవాడిని కనికరించడమో, వారికి ఏదైనా ఇవ్వడమో చేస్తే అవి మనకు ఆశీర్వాదం, మన బిడ్డలకు అది దీవెనకరంగా మారుతుంది. పూజ అంటే మన దగ్గర ఉన్న వాటిని ఇతరులకు ఇవ్వడమే. మనం ఏమనుకుంటామంటే పూజ అనగానే దేవుడికి ప్రసాదాలు చెప్పి మనం చాలా ప్రసాదాలు తెచ్చుకుంటాం, ఈ మళ్ళీ మనమే తింటాం. మరి పేదవాడికి కడుపులో నిండిద్ది,
కాబట్టి ఇక్కడ మనం తినగా ఏం చేయాలి చెప్పండి? తినగా ప్రభువుకి దాచుకోవాలా? పంచాలి. పంచడమే క్రిస్మస్. పశువులంట యేసయ్యకి పడుకోవడానికి తొట్టిచ్చినాయి అంట. ఆకాశ నక్షత్రాలన్నీ కలిపి ఒక నక్షత్రాన్ని యేసయ్యకి బహుమానంగా ఇచ్చిందంట. జ్ఞానులంట ఇక్కడ మూడోది మనం చూసిన వారమైతే ఏమి ఇచ్చారండి? వాళ్ళు 3 కానుకలు ఇచ్చారంట. మూడవది ఏంటదంటే బంగారము, సాంబ్రాణి. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు నేను పెద్దగా ఏం చెప్పను కానీ క్రిస్మస్ అంటే అర్థం నేను చెప్పి నేను ముగించేస్తాను. ఇంగ్లీష్ లో ఎన్ని పదాలు చెప్పండి త్వరగా లెక్కెట్టుకో మాకు నీళ్ళ మీద. పిల్లలు మీరు చెప్పాలి. హౌ మెనీ వర్డ్స్ ఇది క్రిస్మస్? ఎన్ని అక్షరాలు ఉన్నాయి క్రిస్మస్ అనే పదంలో? సరే క్రిస్మస్ స్పెల్లింగ్ చెప్పు. CH ఇది పెద్ద చెప్తారంట, చూద్దాం. మీరు చెప్పండి అమ్మా. CHRISTMAS క్రైస్ట్. CHRIST క్రైస్ట్, MAS మాస్ క్రైస్ట్. సి అంటే అర్థం 2 అర్థాలు, చాలా అర్థాలు ఉన్నాయి. కాలింగ్, పిలుపు. మనందరి దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. గొర్రెల కాపర్లు ఇందాక కూడా పాట పాడాం, రాదే చూద్దాము రాజస్తుతిని అనే పాట. రండి మనం వెళ్ళి చూద్దాం. ఆ తొట్టులో పడున్న బాలుడిని, పొత్తు గుడ్డల్లో చుట్టబడిన బాలుడిని మనం చూద్దాం రండి. పిలిచాడు. జ్ఞానుల్ని పిలిచాడు, గొల్లల్ని పిలిచాడు, మరి యేసేపులు పిలిచాడు. రండి, సర్వలోకములకు ప్రజాసంఖ్య రాస్తూ అంటున్నారు కదా, ఇదిగో నేడు దావీదు పట్టణం మీద రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషమైన సువర్తమానం. యేసు క్రైస్ట్ క్రిస్మస్ లో సి అనగా పిలుపు. రెండవది మనం చూసిన వారం అయితే ప్రియులారా, ఇంకో మాట ఏంటో తెలుసా? సి అనే మాటకు క్రియేటర్ అని అర్థం. యేసయ్య ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. మొట్టమొదటిగా సి అనే మాటలో మన యేసు క్రీస్తు గురించి మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు గనక. ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు, యేసు వచ్చాడు ఏం చేశాడండి? చెక్క ముక్కల మీద 3 మేకులతో కొట్టబడినాడు, ఏం చేశాడు? ఏమి ఇచ్చాడు అంటారు. ఆయన సృష్టికర్త. మీరు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1, 4 వచనాలు చదువుతారు. ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1, 4 వచనాలు. మీరు ఎంత స్పీడ్గా చదివితే నేను అంత స్పీడ్గా ముగించేస్తా. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంచెమందు కుమారుని ద్వారా మనతో, ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడట? యేసు క్రీస్తుని కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసుడిగా నియమించారు. ఆయనే వారసుడంట. ఈ సృష్టికి ఆయనే వారసుడంట. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపము విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే ఎంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహులకు దేవుడు కుడిపార్శ్వమున కూర్చుండెను. చూసారా ఆయన యొక్క సృష్టి, ఆయన కలగజేసిన విధానం, ఆయన ద్వారా జరుగుతున్న ఒక అద్భుతాన్ని మనం చూస్తే హెబ్రీ పత్రికలో 1, 4 వచనాలు 1వ అధ్యాయంలో రాస్తూ అంటున్నాడు, ఆయన లేకుండానంట ఏమీ లేదంటండి. సమస్తమునకు ఆయనే ఆధారం. ఆయన లేకుండా ఏది లేదు కనుక బైబిల్ చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. సి అనే మాటకు క్రియేటర్. ఆయన సృష్టికర్త అయిన దేవుడు గనక మనం ఏం చేయాలంట? ఈరోజు సృష్టిని విడిచి సృష్టమును పూజిస్తున్నారు, సూర్యుని పూజిస్తున్నారు, నేలను పూజిస్తున్నారు, నెక్స్ట్ వర్షాన్ని పూజిస్తున్నారు, కానీ ఇవన్నీ కలగజేసిన దేవుణ్ణి పూజించట్లేదు.
ఆయనకి నమస్కరించట్లేదు, ఆయన్ని ఆరాధించట్లేదు, ఆయన కార్యక్రమాల్లో మనుషులు పాల్గొనట్లేదు. ఈరోజు ఆదివారంకి వచ్చిన వాళ్ళకంటే మరి అసలు మిమ్మల్ని మీరే చూసుకోండి. ఈరోజు ఆరాధించవలసిన వారందరూ ఏమైపోయారు? కొన్ని పరిస్థితుల వల్ల, వాటి పరిస్థితులు పక్కన పెట్టి నేను వారి గురించి మాట్లాడుతున్నా. మరి మనం అందరం ఏమయ్యాం? దేవుడిని ఆరాధించవలసిన సమయంలో ఏమండి ఒక పండగ క్రైస్తవులాగా ఆదివారాలు లేదా పండగ క్రైస్తవులాగా పండగలకు వచ్చేవారుగా కాదు. ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు గనక మనం అందరము కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఆయనను ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? ఆయన సృష్టికర్త గనక మనం ఆరాధించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత అక్షరం హెచ్ అంటే మొదటిగా ఆయన హోలీ అన్నాడు. ఆయన ఎవరంట? పరిశుద్ధమైన దేవుడు. చెప్పండి, ఏ దేవుడు అంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఎందుకంటే ఆయనలో ఉన్న గొప్పదనం ఏంటి? నేను ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోకండి. ఈ భూమి మీద చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఏమి లేదు అంటే పరిశుద్ధత. మీరు ఏ దేవుడినైనా చూడండి, నేను పేరు చెప్పను, ఎందుకంటే పేరు చెప్తే విమర్శించారన్న మాట వచ్చేస్తుంది కనుక పేరు చెప్పరు. కానీ ఏ దేవుడిని చూసినా ఏమంటే తలలోనో, మాటలోనో, ప్రవక్తలోనో, నడకలోనో పాపం ఉంటుంది. కానీ నా యేసయ్యకి చెప్పండి, పుట్టుకలో పాపం లేదు, మాటలో పాపం లేదు, నడకలో పాపం లేదు, ఆయన మరణంలో పాపం లేదు, పునరుద్ధానంలో పాపం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాల్లో యేసయ్య పాపముల విమోచకుడు. ఎందుకంటే ఆయనలో పాపము లేదని 5వ వచనంలో చాలా స్పష్టంగా రాశాడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా నాలో పాపం అన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అని కూడా తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసయ్యను ఎందుకు ఆరాధించాలంటే ఆయన పరిశుద్ధుడు. దేవుణ్ణి చూసి మనం ఏమి నేర్చుకోవాలి అంటే నేను కూడా అలాగే పరిశుద్ధంగా ఉండాలని మనం నేర్చుకోవాలి. హెచ్ అంటే మరొక పదం హీలర్, అనగా స్వస్థపరిచేవాడు కూడా. మన దేవుడు ఎవరయ్యా అంటే ఎటువంటి రోగముతో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా ప్రభు యందు విశ్వాసం వచ్చి నమ్మి విశ్వసించగలిగితే మన దేవుడు ఎవరంటండి? స్వస్థపరిచే దేవుడు కూడా. హీలర్, హీలింగ్, హీల్ ఇదే మాటలు మనకు వస్తాయి ప్రియులారా. కాబట్టి ఆయన మొట్టగా అనగా క్రియేటర్, సృష్టికర్త. రెండవది ఆయన పరిశుద్ధుడు, స్వస్థపరిచేవాడని బైబిల్ చెప్తుంది. అని చూసిన వారు అయితే రెడంబర్ అనగా విమోచకుడు. మన యేసయ్య మనల్ని విమోచించాడు. ఎలాగా అంటే పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం. పాపం పోవాలంటే రక్తం చిందించాలి. ఆ రక్తంలో పరిశుద్ధత ఉండాలి. ఆ రక్తంలో పరిశుద్ధత భార్యాభర్తల కలయిక వల్ల వస్తే రాదు. ఎందుకని? స్త్రీ గర్భాన్ని మోసి బిడ్డలను పుట్టించే ఒక నిధి, బంగారు నిధి వంటిది. ఈ ఒక ఆవిడ తల్లవాలంటే ఖచ్చితంగా పురుషుల ప్రమేయం ఉండాలి. కానీ ఆ పురుషుల ప్రమేయం ఉంటే పాపం అయిపోతుంది, అది కోరిక అయిపోతుంది. కనుక దేవుడంట అంటే స్త్రీ గర్భంలో పుట్టడానికి పరిశుద్ధాత్మ సహాయము చేత కన్యక గర్భవతి అయింది. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ సహాయం చేత, దేవుడు సహాయం చేత కన్యక గర్భవతి అయింది. అంటే గర్భవతి అయినప్పుడు కన్యక అని పిలవరు. కానీ స్పష్టంగా చెప్తున్నాను, కన్యక గర్భవతి అయిందంటే పురుషుడు ప్రమేయం లేదు, ఆమె ఇంకనూ కన్యకే. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గర్భాన్ని వాడుకున్నాడు, బిడ్డ పుట్టాడు, తర్వాత ఆమె వివాహమైనట్లు కూడా బైబిల్ చెప్తుంది. కనుక దేవుడు ఎవరై అంటే విమోచకుడు. 1 పేతురు పత్రికలో మనం చదివాం, 1వ అధ్యాయం 17-18 వచనాల్లో బంగారమును, వెండి వంటి శైవ వస్తువులతో కాక అమూల్యము విలువైన యేసు క్రీస్తు వారి యొక్క గొర్రె పిల్ల రక్తములో మనల్ని విమోచించినట్లుగా మనం చూస్తున్నాం. యేసయ్య మనందరి పాపాలు మోయడానికి ఆయన మనిషిగా పుట్టాల్సి వచ్చింది. అందుకని హెబ్రీ 2:14లో ఆయన మాంసము ముద్దలుగా పుట్టాల్సి వచ్చింది. పురుషుడు లేదా తల్లి గర్భం నుంచి వచ్చిన వాడికే గుండె, ఊపిరితిత్తులు, నరాలు, రక్తం ఇవన్నీ ఉంటాయి కనుక ఆయన స్త్రీ గర్భంలో పుట్టి మనందరినీ దేని కొరకు వచ్చాడు అంటే విమోచించడానికి వచ్చాడు. రెడంబర్గా వచ్చాడు. విమోచకుడైన దేవుడు మనల్ని విమోచించడానికి వచ్చాడు. అని మనం చూస్తే ఇక్కడ 2 ఉన్నాయి ప్రియులారా. మనం చూసిన వారం అయితే ఇంపార్టెంట్ జీవం ఇవ్వడానికి వచ్చాడు. యోహాను సువార్త 10:10 అంటాడు కదా, నేను గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అని అంటాడు. మన దేవుడు మనకు కూడా జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు.
జీవమిచ్చే దేవుడు. ఈ లోకంలో ప్రియులారా అసలు దేవుడే మనల్ని ప్రేమించంట మట్టి ముద్దగా ఉన్న మనలను ఏమండి ఈ రెండు నాసిక రంధ్రాలు కలగజేసి జీవవాయువు వదగా మనిషి ఏమయ్యాడంట, జీవాత్మ అయ్యాడు. మనుషులను ఏమంటే జీవింప చేసేవాడు ఆయన. దాని కొరకు దిగి వచ్చిన దేవుడిగా మనం చూస్తాం. ఇంకో మాట ఇమ్మటబుల్ అనే మాట కూడా చూస్తాం, మార్పు లేని దేవుడు అని కూడా చూస్తాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని ఏమంటే అపోస్తలుడైన పౌలు గారు కూడా తన పత్రికలో రాసినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసిన వారమైతే ఎస్ అనే పదానికి షిప్యార్డ్ అనగా మనం చూసిన వారమైతే కాపరి అయిన దేవుడు. చెప్పండి ఎవరంటే ఆయన? నేను ఎవరంటారు? గొర్రెలకు మంచి కాపరి. ఎవరా గొర్రెలు? మనమే ఆయన గొర్రెలు, మనల్ని కాపరిగా. అందుకని ఆయన ఇంకో పేరు ఉంది, ఇమ్మానుయేలు దేవుడు. ఒక గొర్రెల కాపరి ఎలాగైతే కాపరత్వాన్ని చేయడానికి ఆ గొర్రెలను విడిచిపెట్టడో మనలో కూడా మన దేవుడు సదా రాకడ పర్యాంతం మనకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి కాపరి అయిన దేవుడిగా మనం చూస్తాము. అంటే దీని రెఫరెన్సులు చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్తే సమయం చాలా, నేను ముగించుకుంటూ వెళ్ళిపోతున్నాను. టీ అనే మాటకు టీచ్, బోధకుడు, బోధించే దేవుడు. ఇంకో మాట ట్రూత్, సత్యమైన దేవుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన మనల్ని బోధించి నీకు ఏమంటే సన్మార్గాలను చూపించే దేవుడు, సత్యములు నిన్ను నడిపించడానికి ఆయన బోధించేవాడిగా మనం చూస్తాం. మన దేవుడు ఎవరయ్యా అంటే ఒక మంచి టీచర్, ఒక మంచి ఏమంటే సత్యవేత్త. మనందరికీ కూడా సత్యములు బోధించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. యోహాను సువార్త 17:17లో వాక్యమే సత్యం అని బైబిల్ చెప్తుంది కనుక మనందరికి ఆయన ఎలా వచ్చాడంట? సత్యములు బోధించడానికి వచ్చాడంట. ఇంకా ఎం అనే మాటకు మరొక చూడొచ్చు, మెర్సిఫుల్. మెర్సీ అనగా జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కరుణ గల దేవుడు. ఏమండి ఫిలిప్పీ పత్రిక 2:5-8 చదివితే దాసుని స్వరూపం ధరించి దీనుడిగా వచ్చినట్లుగా, పరివాడిగా వచ్చినట్లుగా మనం చూస్తాం. ఓ మాటలో చెప్పాలంటే మినిస్టర్ అని కూడా అంటామండి. మినిస్టర్ అన్నా కూడా పనివాడి అని అర్థం. ఎవరికి పనివాడు? మినిస్టర్ అంటే ప్రజల పాలకుడు అని అర్థం అనమాట. ప్రజల పాలకుడు. కానీ ఈరోజు అలా చేయట్లేదు అనుకోండి, మనం ఏం అనకూడదు. ప్రజాపాలకుడు అని అర్థం అనమాట మినిస్టర్ అంటే. కాబట్టి పరిచర్య చేసేవాడు, పనివాడు అని కూడా పిలుస్తారు మినిస్టర్ అనే మాటకి. యేసు ఎవరయ్యా అంటే నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, చెప్పండి, చేయడానికి వచ్చానని శిష్యుల పాదాలు కూడా కడిగిన ఒక మంచి పరిచారకుడిగా మనం చూస్తాం. ఇంకా ఏ అనే మాటకు అబాలిష్ అంటాం, అంటే సమస్తమును నిర్మూలన చేయగలిగిన వాడు. ఇంకో మాట ఆల్మైటీ గాడ్, అద్వితీయ దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఎవరయ్యా అంటే ఇది చేసి అది చేయలేని వాడు కాదు, అన్ని చేయగలిగిన దేవుడు. ఇక చివరి మాట ఎస్ అనగా సేవియర్, సేవ్ అనే మాట రక్షకుడా, రక్షణ ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, సి అనే మాటకు క్రియేటర్, సృష్టికర్త అయిన దేవుడు. కాలర్, పిలిచే దేవుడు అనే మాట మనం చెప్తున్నాం. తర్వాత హెచ్ అనే మాటకు మనం చూసిన వారమైతే ప్రియమైన దేవుని బిడ్డారా హీలర్, అలాగే హోలీ, పరిశుద్ధమైన దేవుడు, స్వస్థపరిచే దేవుడిగా మనం చెప్తాము. ఆర్ అనే మాటకు విమోచించే దేవుడు, రిడంబర్ అనే మాట మనం చెప్తాము. ఐ అనే మాటకు ఇంపోర్ట్, జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు లేదా మార్పు లేని దేవుడు, ఇంపటబుల్ అనే మాట మనం చూస్తాం. ఎస్ అనే మాటకు షిప్యార్డ్, కాపరిగా ఉన్న దేవుడు, నడిపించే దేవుడిగా మనం చూస్తాం. ఆరవది టీ అనగా బోధించేవాడు, టీచర్, లేదా రెండవది మనం చూస్తే ట్రూత్, సత్యమును, సత్యమైన దేవుడు మనం చూస్తాం. అలాగే ఎం అనగా మినిస్టర్, పరిచర్య చేసిన దేవుడు లేదా మెర్సిఫుల్ గాడ్ అనగా దయ కలిగిన, జాలి కలిగిన దేవుడిగా మనం చూస్తాం. ఇంకోటి ఏ అనగా అబాలిష్, నిర్మూలన చేయగలిగిన దేవుడు, సమస్తాన్ని తుడిచిపెట్టగలిగిన దేవుడు లేదా ఆల్మైటీ, అద్వితీయ సత్యవంతుడైన దేవుడు. ఇక చివరి మాట ఎస్ అనగా కాపాడే దేవుడు లేదా మనం చూస్తే సేవియర్, రక్షణ ఇచ్చే దేవుడు. క్రిస్మస్ అనే ఈ 9 అక్షరాల్లో మనము 9 రకాలైన దేవుని యొక్క గుణాలను మనము చూచు వారమై ఉన్నాం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం కలిగిన వారు, బాగా చదివిన జ్ఞానులంట ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకంటే సాష్టాంగ పడ్డారు, ఎందుకంటే ఆయన పూజించారు, ఎందుకంటే ఆయనకు కానుకలు ఇచ్చి ఆయనను నమస్కరించారు. జ్ఞానమే దేవుని ముందు శిరస్సు వచ్చింది, జ్ఞానమే దేవునిని పూజించింది, జ్ఞానమే
దేవునికి నమస్కరించింది, ఆయన కొరకు కానుకలు పెట్లు విప్పింది అంటే మన దేవుడికి ఈ 9 గుణాలు ఉన్నాయి. ఈ 9 గుణాలనే క్రిస్మస్ అని పిలుస్తాం. ఈ 9 గుణాలనే ఆరాధనీయుడు అని పిలుస్తాం. అందుకే మన దేవుడు ఎవరయ్యా అంటే ఆరాధనీయుడు. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడికి వచ్చింది దేనికయ్యా అంటే ఆయనను ఆరాధించడానికి. కాబట్టి అందరూ ఒకసారి మోకరించి ఆరాధనీయుడైన ప్రభు దగ్గర చిన్న ప్రార్థన చేసుకుందాం. జ్ఞానులు ఆరాధించిరయ్యా నిన్ను కరుణగల యేసయ్యా, కరుణగల యేసువా, యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. చిత్రంగా కలిసి యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా నా ప్రాణ